నేటితో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు వివరాలకు వెళ్తే అనంతపురం జిల్లా నల్లచ్చూరు మండల కేంద్రం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో గ్రంథాలయ ముగింపు వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. నవంబర్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించినట్లు, అకాల వర్షం కారణంగా నేటితో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం చేపట్టామని, గ్రంథాలయం వారోత్సవ కార్యక్రమంలో భాగంగా చిత్రలేఖ, వ్యాసరచన పోటీలు, ఉపన్యాసాలు, తెలుగు భాష సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు గ్రంథాలయం అధికారి పరియాబాను తెలిపారు. గ్రంథాలయ వారోత్సవ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో గ్రంథాలయ అధికారి పరియాబాను ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ తిరుపాల్ నాయక్, జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రిపోర్టర్ జిలాన్ బాషా, ఎన్సీయూ లోకల్ న్యూస్. బ్రిటిష్ వారి కాలంలో మన తెలుగు భాషకు సరిగా పట్టించుకుపోవడం వల్ల, వారు ఆంగ్ల భాషకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రజల్లో తెలుగు భాష యొక్క వ్యాప్తి తగ్గిపోయిందనే భావనతో ఆనాటి సాహిత్యపరులు, మన స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా తెలుగు భాష అభివృద్ధి కోసము, తెలుగు భాష ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని గ్రామానికి, ప్రాంతానికి అందరికీ చేరాలి, ముఖ్యంగా అందరికీ చదవడం రావాలనే ఉద్దేశంతో మరి ఎంతోమంది మన స్వాతంత్ర సమరయోధులు మన తెలుగు భాష ఉద్యమాన్ని చేపట్టారు. వారిలో ముందుగా తెలుగు భాష ఉద్యమాన్ని చేపట్టిన మహా వ్యక్తి మరి ఎవరంటే అయ్యంకి వెంకటరమణ గారు. వీరు విశాఖపట్నం నుంచి తమ ఉద్యమాన్ని ప్రారంభించారు. వీరు ఈస్ట్ గోదావరి జిల్లాలో పుట్టారు. తర్వాత వీరు ఉద్యమాన్ని విశాఖపట్నం నుంచి ప్రారంభించి మరి తెలుగు భాష తెలుగు వారందరికీ చేరాలంటే ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలి, మరి అన్ని ఊళ్ళలో గ్రంథాలయాన్ని చదవాలని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వీరు ఒక ఉద్యమాన్ని నిర్వహించారు. మరి ఈ ఉద్యమము ఆ తర్వాత మొట్టమొదటి గ్రంథాలయం విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత గ్రంథాలయ సంఖ్య క్రమంగా పెరుగుతూ మరి వచ్చింది. ఆ తర్వాత సికింద్రాబాద్లో శ్రీకృష్ణదేవరాయల యొక్క తెలుగు భాష అభివృద్ధికి శ్రీకృష్ణదేవరాయల గారు కూడా చాలా కృషి చేశారు. అందుకే ఆయన చెప్పారు, తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, దేశ భాషలందు తెలుగు లెస్స, అలా దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాష వ్యక్తిత్వాన్ని చాటి చెప్పిన మహావ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. వారికి గుర్తుగా మరి సికింద్రాబాద్లో అతిపెద్ద గ్రంథాలయం ఆంధ్రప్రదేశ్లో శ్రీ కృష్ణదేవరాయ తెలుగు భాష గ్రంథాలయాన్ని సికింద్రాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి గ్రంథాలయాలు పెరుగుతూ వచ్చారు. ఆ తర్వాత తెలుగు భాష వ్యాప్తికి బాగా కృషి చేసినటువంటి వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు భాష అభివృద్ధి సాధించాలి అంటే ప్రతి గ్రామానికి గ్రంథాలయం ఉండాలని చెప్పేసి ఆయన ప్రతి మండలంలోనూ గ్రంథాలయాలు ఏర్పాటు చేసి తెలుగు భాషకి ఆయన అభివృద్ధి పరిచి తెలుగు భాషపై తనకున్న మక్కువను, అభిమానాన్ని చేరుకున్న మహా వ్యక్తి. వారికి కూడా మా గ్రంథాలయ తరఫున, మా గ్రంథాలయ లైబ్రరీ వారి తరఫున, మా పాఠశాల తరఫున తెలుగు భాష అభిమానించే ఒక వ్యక్తి తరఫున ఆయనకు నేను నా యొక్క అభిమానాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆ విధంగా ఈ గ్రంథాలయాలు జరిగాయి. ఆ తర్వాత గ్రంథాలయాల సంఖ్య పెరుగుతూ వచ్చి 1968వ సంవత్సరం నుంచి ప్రజలకు గ్రంథాలయాల మీద మక్కువ పెరగాలంటే, గ్రంథాలయాల బాగా ప్రచారంలోకి రావాలంటే ప్రతి సంవత్సరం గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తే బాగుంటుందని మరి ఆ యొక్క భాషాభిమానులందరూ కూడా, కవులు, మేధావులు అందరూ కూడా వారు సమావేశమయ్యి వారు ప్రతి సంవత్సరం కూడా
మరి మన యొక్క చాచా నెహ్రూ పుట్టినరోజు బాలల దినోత్సవం కాబట్టి ఆయన పుట్టినరోజు నుంచి ప్రారంభించి ఒక వారం రోజులు అనగా నవంబర్ 14వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు ప్రతి సంవత్సరం కూడా గ్రంథాల వారోత్సవాలు నిర్వహించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని, ఒకరోజు చిత్రలేఖనము, మరొక రోజు వ్యాసరచన పోటీలు, మరొక రోజు ఉపన్యాసాలు, మరొక రోజు మన యొక్క తెలుగు భాషలో ప్రతిబింబించేటువంటి ఇక వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఆ విధంగా వారం రోజుల పాటు తెలుగు భాష కార్యక్రమాలు ప్రజల్లో తెలుగు భాష విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థుల్లో తెలుగు భాష పైన అభిమానం, ప్రేమను కలిగించడానికి ఈ గ్రంథాలయ వారోత్సవాలు అనేవి చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమము. ప్రతి పాఠశాలలోనూ, మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి పాఠశాలలోనూ ఈ కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్థులు చాలా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. మా పాఠశాలలో కూడా ఏమంటే వర్షాలు కొద్దిగా ఇబ్బంది పెట్టాలి అంటే ఇంకా చాలా బాగా పాల్గొన్నారు. ఇంకా మొత్తం పాఠశాల పాల్గొంటారు. కాబట్టి ఈ గ్రంథాలయ వారోత్సవాలు తెలుగు భాష అభివృద్ధికి తోడ్పడతాయి. ప్రజల్లో తెలుగు చదవడం మక్కువను, ప్రజల్లో చదివేటువంటి యొక్క అలవాటును పెంపొందిస్తానడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం చాలా మంచి పరిణామంగా చెప్తున్నాం. ఆ విధంగా 1968 నవంబర్ 14 నుంచి ప్రారంభమైనటువంటి గ్రంథాలోత్సవం నిర్విరామంగా కొనసాగుతూ ఈనాటి 54వ గ్రంథాల వారోత్సవాలుగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇంకా ఈ గ్రంథాల వారోత్సవాలు మరి ఒక మహా వృక్షంలా ఈ భూమి ఉన్నంత వరకు కూడా జరుగుతూనే ఉంటాయి. తెలుగు భాష అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది అని చెప్తూ ఈ వారోత్సవాల్లో పాల్గొనేటువంటి ప్రజలకు, విద్యార్థులకు మరియు ఈ గ్రంథ వారోత్సవాలు శ్రద్ధగా నిర్వహిస్తున్నటువంటి గ్రంథాలయ నిర్వాహకులందరికీ కూడా మరి ఈ వారోత్సవాలు ప్రోత్సహించిన విలేకరులు మరి ఇతరులందరూ కూడా మా యొక్క విద్య తరఫున, మా గ్రంథాలయాల తరఫున నేను మనందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలుగు. ఓకే, బోలే మేడం. ఈ సందర్భంగా 14వ తేదీ నుంచి గ్రంథాలయ వారోత్సవాల ఆరంభ వేడుకలు, 18వ తేదీ పుస్తక ప్రదర్శన, 15 స్వాతంత్ర గాథలపై పోరాట యోధులచే ప్రముఖులచే ప్రసంగాలు, 17 భారత స్వాతంత్రోద్యమ గురించి కవి సమ్మేళనం, 18 విద్యార్థులకు భారత స్వాతంత్ర పోరాట పోటీల నిర్వహణ, 17 భారత స్వాతంత్రం గురించి కవి సమ్మేళనం, 19 స్వాతంత్ర పోరాటంలో మహిళల పాత్రపై పోటీల నిర్వహణ, 20వ తేదీ ఈ కార్యక్రమాల్లో పాల్గొని వివిధ రకాలైన పోటీ పరీక్షల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం 20వ తేదీ. ఆ రోజు వర్షం వచ్చే కారణంగా 22వ తేదీ ముగింపు కార్యక్రమం చేసినాము. పిల్లలకి, విజేతలకి అందరికీ బహుమతులు ప్రదానం చేశాము. ఈ కార్యక్రమానికి ఎంఈఓ సారు, హై స్కూల్ హెడ్ మాస్టర్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు, గౌస్ సారు, మార్టిన్ సారు, సుభాన్ సారు, ఈశ్వరయ్య సారు, శ్రీనాథ్ రెడ్డి సారు, విద్యార్థులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు.